హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్లో ఫిష్ ఫ్రై అండి. మరి ఈ క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండేటువంటి ఈ ఫిష్ ఫ్రైని మనం చాలా అంటే చాలా తక్కువ ఆయిల్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలాగా ఫ్రై పీసెస్ని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలండి. చాలామంది వీటిని ఇంకా సన్నగా కట్ చేయించుకుంటారండి. ఇలా కూడా బాగుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కావాల్సిన పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడిని తీసుకుంటున్నానండి. మీకు కారం ఎక్కువగా ఉంటే చూసుకొని వేసుకోండి. అండ్ అలాగే ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిందండి. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ ఇందులోనే కొద్దిగా కార్న్ఫ్లోర్ని కూడా వేసుకుంటున్నాను. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్యం పిండిని కూడా వేసుకుంటున్నానండి. బియ్యం పిండి ఎక్కువగా వేసుకోకండి, మరీ క్రంచిగా అయిపోతాయి అన్నమాట. అండ్ ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. మనకు కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ ఇలా థిక్గా ఉండొద్దు అండ్ అలాగే మరి పలుచగా ఉండొద్దండి. సో దానికోసం కొద్దిగా వాటర్ కానీ ఆయిల్ కానీ వేసేసుకొని మన కన్సిస్టెన్సీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని కూడా చేప ముక్కలకి బాగా పట్టేలాగా పట్టించాలండి. చూసారు కదా, ఇలాగ వీడియోలో చూపించిన విధంగా బాగా పట్టించుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అంతా బాగా పట్టించిన తర్వాత వీటిని కొద్దిసేపు మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఈ కార్న్‌ఫ్లోర్, ఆ బియ్యపిండి అంతా కూడాను బాగా పట్టేస్తుంది. ఒకవేళ మీకు టైం ఉంటే 2 to 3 అవర్స్ వరకు పెట్టుకోవచ్చండి. లేదు టైం లేదు అని అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి తీసేస్తే సరిపోతుందనమాట. నేను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి తీస్తున్నానండి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ముక్కలు ఇలా ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇలా ఉన్నా సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ కానీ లేదంటే కడాయి కానీ పెట్టుకోవాలండి. నేను ప్యాన్ తీసుకుంటున్నాను, నాన్ స్టిక్ ప్యాన్. అండ్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కరివేపాకులు వేసుకోవాలండి. ఈ కరివేపాకుల వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఫ్రైకి. అండ్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. ఇప్పుడు ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇలాగ స్ప్రెడ్ చేసేసుకొని మన చేప ముక్కల్ని వేసుకోవాలండి. ఎన్ని చేప ముక్కలు పడితే అన్ని వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా అంతా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వన్ సైడ్ బాగా కాలేంత వరకు కాల్చుకోవాలండి. ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్కి తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా సెకండ్ సైడ్కి తిప్పాక వీటిని బాగా కాలనివ్వాలండి. మనకు కాలిందని ఎలా తెలుస్తుంది అంటే కింద ఆయిల్ నురుగులు వస్తున్నాయి కదండి, ఆయిల్ నురుగులు ఆగిపోతే మనకి కింద వైపు బాగా కాలినట్టు అనమాట. ఇప్పుడు ఇలా కాలిన తర్వాత సెకండ్ సైడ్కి తిప్పుకోవాలి. వీటిని మనం ఎక్కువగా డిస్టర్బ్ చేయకూడదండి, చేస్తే విరిగిపోతాయి అన్నమాట. అలా చేయకుండా వన్ సైడ్ బాగా కాలిన తర్వాత సెకండ్ సైడ్కి తిప్పుకుంటే మన ఫ్రై ముక్కలు అనేవి అలానే సేఫ్గా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మన చేప ముక్కలన్నీ కూడాను ఇలాగా రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి. అంతే అండి, మన ఫిష్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయిందనమాట. ఇది మీకు చెప్పడమే ఎక్కువ టైం పడుతుంది, కానీ మనం చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారు కదండి, మన ఫిష్ ఫ్రై ఎంత క్రిస్పీగా అండ్ మంచిగా ఉడికిందో. సో దీంట్లోకి మనం ఆనియన్స్ కానీ కొద్దిగా లెమన్ వేసేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, సైడ్స్ కూడా బాగా కాలాయి.
సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.